హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ద జో వ్లాగ్స్. ఈరోజు బీరకాయ పప్పు ఎలా చేయాలో తయారీ విధానం చూద్దామండి. నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తున్నాను. ఒక కప్పు కందిపప్పు అయితే తీసుకున్నాను. ఒక మీడియం సైజు టమాటాలు 3, ఒక అరకిలో బీరకాయ, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక ఉసిరికాయ సైజు అంతా చింతపండు తీసుకున్నానండి. ఇప్పుడు మనము పప్పుని కుక్కర్లో వేసేసుకున్నాము. చింతపండులో కొద్దిగా వేడి నీళ్ళు వేసి కాసేపు నానబెట్టుకుందామండి. కందిపప్పునైతే కుక్కర్లో వేసేసి కాసేపు కడిగిపెట్టి ఒక అరగంట నానబెట్టుకుందాము. చింతపండులో కూడా హాట్ వాటర్ వేసి కాసేపు నానబెట్టుకుందాము. పప్పు అయితే ఇలా కడిగి ఒక 1.5 గ్లాసు వాటర్ అయితే వేసి పెట్టుకున్నానండి. ఇవన్నీ కూడా బీరకాయ, టమాటా, పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. పప్పులో ఒక అర స్పూను ఆయిల్ అయితే వేస్తున్నాను. ఒక స్పూను పసుపు వేస్తున్నాను. ఒక 2 స్పూన్ల కారం కూడా వేసుకుందామండి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, బీరకాయ ముక్కలు, టమాటా కూడా అందులో వేసేసుకుందాము. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకుందామండి. ఇప్పుడు దీన్ని అయితే మనం ఒక 4 విజిల్స్ అయితే రానిచ్చుకుందాము స్టవ్ మీద పెట్టి. ఇలా 4 విజిల్స్ వచ్చే వరకు నేను స్టవ్ మీద పెట్టుకున్నానండి. తర్వాత తీసి చల్లారే వరకు పక్కన పెట్టేసుకుని ఇప్పుడైతే మనము పప్పుని మూత తీసి ఉడికిందో లేదో చూసి మెదుపుకుందామండి. అందులో ఉన్న వాటర్ అంతా పక్కన ఉన్న గిన్నెలోకి తీసుకున్నాను. ఇలా తీయడం వల్ల పప్పు అయితే కొంచెం మెత్తగా నలుగుతుందండి. అందుకని పక్కన ఉన్న గిన్నెలోకి తీసేస్తున్నాను. ఇవైతే మళ్ళీ మనము పప్పులోనే యాడ్ చేసేసుకుందాము కొంచెం మెదుపుకున్నాక. ఇప్పుడు దీన్ని కొంచెం మెత్తగా మెదిపేసుకుందాము. పోపు కోసం ఒక ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. ఈ విధంగా అయితే మెత్తగా మెదిపేసుకున్నాను. ఇందులోకి మనం ఇప్పుడు కొద్దిగా 1.5 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. చింతపండు కూడా గుజ్జు తీసి మనము దీనికి సరిపడా ఎంత వేసుకోవాలో అంత వేసుకుందాము. మీ టేస్ట్కి సరిపడే వేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం పోపు అయితే పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించి
ఒక గిన్నె పెట్టుకుందాము. ఇందులో ఒక 3 స్పూన్లు ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇది పూర్తిగా తెలియని వాళ్ళకైతే అర్థమయ్యేలాగా చేసి చూపిస్తున్నానండి. తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి ఈ వీడియోని. ఇందులోకి మనము నూనె కాగిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, వేసుకుందాము. ఇప్పుడు ఒక ఎండుమిరపకాయ కూడా తుంచి వేసుకుందామండి. నేను ఉల్లిపాయ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఎండుమిర్చి కూడా తుంచి వేసుకుందాము. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాము. ఉల్లిపాయ అయితే కొద్దిగా బ్రౌన్గా వేగిపోవాలండి. అప్పుడే పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఇలా బ్రౌన్గా వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకుందాము. పప్పు కూడా ఇందులో యాడ్ చేసేసుకుందామండి. పప్పు నీరు కొంచెం కుక్కర్ గిన్నెలో వేసి ఇందులో వేస్తున్నాను. అలాగే మిగిలిన పప్పు నీరు కూడా ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు సాల్ట్ కానీ, పులుపు కానీ మీకు ఇంకొంచెం కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్‌కి సరిపడా. ఈ విధంగా అయితే మనం ఉడికించుకోవాలండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆపేస్తున్నాను. దీనిని కొత్త ఆవకాయ వడియాలతోటి వేడివేడి అన్నంలోకి మీరు ఒకసారి ట్రై చేయండి. నేను చేసిన విధానంలో చాలా బాగుంటుంది. మీకు గాని నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.